నేను క్రీస్తు సంబంధించిన వాడును, క్రైస్తవుడును అని మనం ఏం పెట్టేప్పుడు ట్యాగ్ తగిలించుకున్నాం మనం, క్రీస్తు యొక్క నామాన్ని కదా. మనలో లక్షణాలు ఏంటి ఆలోచించాలి ఒకసారి. వాళ్ళు లేని చేసేవారినే అబద్ధ ప్రవక్త, లేని చెప్పేవారే అబద్ధ ప్రవక్తలు కదా వాళ్ళు. మళ్ళీ లేనిది చేసేవారు ఏంటి? మళ్ళీ అబద్ధ క్రైస్తవులు లేక విశ్వాసులు. ఎందుకంటే బైబిల్లో చెప్పేది ఒకటి అయితే చేసేది మరొకటి. అబద్ధం ఆడకూడదు మనకు అర్థం కాదు. అబద్ధం ఆడకూడదు అంటే మనం చేసే పని అది. దొంగతనం చేయకూడదు అంటే మనం చేసే పని అది. మనమే నిలబడి యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పుడు, ప్రభువా నీ ఆ రోజు నీకు ఇంత ప్రార్థన చేశాను, ప్రభు ఆ రోజు నీకు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇచ్చాను, ప్రభు ఆ రోజు నీకు ఇంత కానికి ఇచ్చాను, ప్రభు నీ దేవసేవకుని గురించి ఎలా చేసాను, అవి నువ్వు ఎంత చెప్పుకున్నా ప్రయోజనం ఉంటుందా? ఏముండదండి అసలుకి. అప్పుడు అంటాడు, నువ్వెవరు ఎవరు అంటాడు. అందుకని అక్రమము చేయవారలారు అంటున్నాడు కింద.